తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. వైఎస్ఆర్ జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ పై అందరిలో ఉత్కంఠత కొనసాగుతోంది. మరోవైపు సీఎం వైఎస్ జగన్ తో పాటు మరో 4 వైసీపీ ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా హ్యాట్రిక్ కొట్టేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి వరుస విజయాల పరంపర సాగిస్తూ వస్తున్న వీరు ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలగా ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల సరళిని బట్టి చూస్తే సీఎం వైఎస్ జగన్ తో పాటు మరో 5 నేతలు హ్యాట్రిక్ కొడతారని వైసీపీ భావిస్తోంది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు ద్వారా వైఎస్ఆర్ జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు 2 మినహా 5 మంది హ్యాట్రిక్ ఎమ్మెల్యేలుగా నిలవనున్నారు. జిల్లాలో ఎమ్మెల్యేలు వైసీపీ ఆవిర్భావం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పార్టీ జెండా ఎగరేస్తూ వస్తున్నారు. జిల్లా రాజకీయాల్లో పలువురు సీనియర్లు వరుస విజయాలు సాధించినా 2009 నుండి జరుగుతోన్న ఎన్నికల్లో వరుసగా పోటీ చేసి ఎమ్మెల్యేలుగా కొనసాగుతోన్న వారిలో 7 ఎమ్మెల్యేలు ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులుగా బరిలో దిగారు. వీరిలో 2009 నుండి పోటీ చేస్తూ వస్తున్న 2 ఇప్పటికే కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి హ్యాట్రిక్ దాటి 4 సార్లు విజయం సాధించగా మరో 5 2 సార్లు విజయం సాధించి ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా ఎన్నికల రేసులో నిలబడ్డారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ తాము హ్యాట్రిక్ కొడతామంటూ వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో దీనిపైనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఉమ్మడి కడప జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు 5 ఎమ్మెల్యేలు హ్యాట్రిక్ రేస్లో ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2014లో మొదటిసారి పులివెందుల నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అప్పుడు పార్టీ అధికారంలోకి రాకపోవడంతో ప్రతిపక్ష నేతగా కొనసాగారు. 2019లో తిరిగి పోటీ చేసి రెండోసారి తన సొంత నియోజకవర్గమైన పులివెందుల నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు. పార్టీ ఘన విజయంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. 5 ఏళ్ల పాలన తర్వాత ఇప్పుడు ఆయన హ్యాట్రిక్ విజయం సాధించబోతున్నారని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వరుసగా 2 సార్లు గెలిచారు. ఈసారి గెలిస్తే హ్యాట్రిక్ సొంతమవుతుంది. ఈయన కూడా ఈసారి గెలుపుపై ధీమాగానే ఉన్నారు. 6 100 106 తాను హ్యాట్రిక్ సాధిస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కడప ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న అంజాద్ బాషా సైతం హ్యాట్రిక్పై కన్నేశారు. మైదుకూరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సీనియర్ నాయకుడు రఘురామిరెడ్డి 2014, 2019 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. కాంగ్రెస్ మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డిని 2 సార్లు ఓడించిన రఘురామిరెడ్డి 3వ విజయం సాధించాలని ముచ్చటపడుతున్నారు. కమలాపురం ఎమ్మెల్యేగా కొనసాగుతోన్న ముఖ్యమంత్రి జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి 2014, 19 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. ఈయన కూడా తప్పక విజయం సాధించి హ్యాట్రిక్ సొంతం చేసుకుంటానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా వైఎస్ఆర్ జిల్లాలో 7 వైసీపీ అభ్యర్థులు ఎన్నికల్లో విజయాలు సాధిస్తే జిల్లా ఎన్నికల చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించినట్లవుతుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.